వాటితోని లింక్స్ పెట్టుకొని ఈయన కుటుంబస్తులు లింక్స్ పెట్టుకొని పెట్టిన అనేది కుబేర్ అనే దానిపైన కూడా ఈ కుబేర్ అనే దానిపైన పెద్ద అక్రమాలు జరిగింది అనేది ఒకటి ఉన్నది. కాబట్టి ఇన్ని అక్రమాలు, చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి తర్వాత ఉండాల్సినటువంటి వ్యక్తి, చాలా ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి, చాలా సిద్ధాంతపరమైన వ్యక్తి, నీతి నిజాయితీ గల వ్యక్తి లెక్క అటువంటి వ్యక్తిని పెట్టుకుంటే ముందు పోతుంది. కానీ ఇటువంటి వ్యక్తులను, అనేకమైన ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులను, చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తులను ఈ రోజు పెట్టుకుంటే ఏమంటారంటే, ఈ ప్రభుత్వాన్ని ఏమంటారంటే, రాబోయే కాలంలో తెలంగాణలో ఏ ప్రభుత్వం అంటే బిల్లారంగా ప్రభుత్వం ఉందని అంటారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకు వచ్చిన జైలుకు పోయిన వ్యక్తి ముఖ్యమంత్రి, తప్పించుకొని ప్రైవేట్ పనులకు పనిచేసి కమిషన్లకు నాయకులకు వత్తాసు పలికి కమిషన్ బిల్లులు పాస్ చేసినటువంటి వ్యక్తి, ఇష్టం వచ్చిన టోకెన్లు సీరియల్ ప్రకారం ఇవ్వకుండా మధ్యలో ఎవరు కమిషన్ వాళ్ళ టోకెన్లు ఇచ్చిన వ్యక్తి ఈయన చీఫ్ సెక్రటరీ. తెలంగాణలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదు, బిల్లారంగాల ప్రభుత్వం అనే పరిస్థితి ఈ రోజు తెలంగాణకు వస్తుంది. మరి ఈ రోజు ఇది ఆత్మగౌరవ ప్రభుత్వం అంటారా, సిద్ధాంతపరమైన ప్రభుత్వం అంటారా, ఇది ప్రజా ప్రభుత్వం అంటారా, దీన్ని ఏ ప్రభుత్వం అంటారు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి ఈరోజు. కాబట్టి నేను ఈ నియామకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. పౌర సమాజం కూడా ఈరోజు ముక్కున ఏలేసుకునే పరిస్థితి ఉన్నది, మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈరోజు కొంతమంది సిన్సియర్ అధికారులు చాలా మంది ఉన్నా వీళ్ళని కొంతమందిని మాత్రమే పేర్లిన వాడుతున్నాయి. ప్రభుత్వం రాగానే చీఫ్ సెక్రటరీ డీజీపీని మార్చిండ్రు, 6 నెలలనే ఆ డీజీపీని తీసి పంపించేసిండ్రు. ఎందుకు? అనుకూలంగా ఉంది. చీఫ్ సెక్రటరీ గత ప్రభుత్వం ఉన్నా కొనసాగిస్తారు, ఎందుకు? అనుకూలంగా ఉందే కాబట్టి. హైడ్రా కమిషన్ తెచ్చుకొని పెట్టుకుని గత ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పోస్టే ఈ ప్రభుత్వం ఎందుకు? ఏది గులగొట్టమంటే అది గులగొడతారు, ఏది కూలగొట్టద్దు అంటే అది గులగొట్టరు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇంకొకటి అంటే ఈ ప్రభుత్వంలో ఆయనగా ముఖ్యమంత్రి వచ్చిన దండుపాలెం గ్యాంగ్ అంటే ముగ్గురు అక్కడ సీతక్కది. ఈ సీతక్కది ఆమె ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం ఏం రాసిందంటే, పంచాయతీరాజ్ కమిషనరు కనకరత్నం అనేట ఆయన చాలా బుద్ధిమంతుడు, చాలా నీతిమంతుడు. ఈయన రిటైర్మెంట్ అయిన 118 మందిని మీరు తీసేసిండ్రు. ఈయన రిటైర్డ్ మొన్ననే అయిండు, ఈయన ఇంకో 2 ఏళ్ళు ఇయ్యి అంటే ఒక టీచరు ఆమె దూరము హెల్త్ ప్రాబ్లంతో నేను ట్రాన్స్ఫర్ కోసం పెట్టుకుని ఒక ఉత్తరం ఇవ్వమంటే ఉత్తరం ఇయ్యలే. మరి ఈయన బాధాప్త సీతక్క గారు అడవిలోకి వచ్చిన అక్క అందరికీ అక్క, ఇక బాధాప్త ఒక రిటైర్డ్ అయిన వాళ్ళందరినీ తీసేసిన తర్వాత రిటైర్డ్ అయిన వ్యక్తికి ఈరోజు ఇంకా 2 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి ఈ అక్క బాధాప్త ఉత్తరం రాసింది. ఇక ఇటువంటి వ్యక్తులు ఇక వీళ్ళకు దీనికి ఇంకెవరు మద్దతు? వేం నరేందర్ రెడ్డి అనేటోళ్ళు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఈ రోజు ప్రభుత్వంలో ముఖ్య స్థానాలలో కూర్చొని ఈ రోజు అవినీతి పనులను తీసుకొని వచ్చి అవినీతి పరి అయిన అధికారులను పెద్ద స్థానాల్లో కూర్చోబెట్టి ఈ రోజు కమిషన్ల ప్రభుత్వంగా ఈ రోజు ప్రభుత్వాన్ని ముందు నడిపించే పరిస్థితి. మళ్ళీ ఈ రామకృష్ణారావుకు మళ్ళీ ఇంకొకైనా విచిత్రం ఏంటంటే, రామకృష్ణారావు అని చాలా బుద్ధిమంతులని హరీష్ రావు కూడా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే నేను ఎప్పుడు చెప్తే ఇక నడిచేది ఒక ప్రభుత్వం కాదు, ఇక నడిచేది సిండికేట్ గవర్నమెంట్. ప్రతి దాంట్లో అన్ని పార్టీల వాటాలు ఉంటాయి. టెలిఫోన్ స్కామ్ అవుట్,